వెల్కమ్ టు ఎస్పీ ఛానల్. ఆహారంతో ఆరోగ్యంలో ఈరోజు మనం బీట్రూట్, టమాటా, పచ్చిమిరపకాయలు, కొంచెం నువ్వులు, పల్లి పప్పులతోటి చట్నీ చేసుకుంటున్నాం. మామూలుగా అయితే మనం ఇది సలాడ్స్గా, జ్యూస్గా, కూరగా చేసుకుంటాము. కానీ ఈరోజు చట్నీ చేస్తున్నాను. ఇది అన్నింటిలోకి తినొచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది అండ్ మెడికల్ వాల్యూస్ చాలా. 150 గ్రామ్స్ వరకు బీట్రూట్ తీసుకున్నాను. 4-5 పచ్చిమిర్చి పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. అంటే మరీ పెద్దవి కాదు, చిన్నవి కాదు. ఇలా మిర్చిని కూడా తుంచుకొని టమాటాను అలా కట్ చేసుకొని బాండీలో వేసుకోవాలి. 1 స్పూన్ నూనె వేసుకొని కొంచెం జీలకర్ర, కొంచెం ధనియాలు వేసి ఫ్రై కానివ్వాలి. పెద్దగా వేగాల్సిన పని లేదు. వేగిన తర్వాత 1 ఎల్లుల్లి రెబ్బ జార్లో వేసుకొని గుప్పెడు నిండా వేయించిన పల్లిపప్పులు, కొంచెం నువ్వులు వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని వేగిన మిశ్రమం ఆరిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని చట్నీ తయారు చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎంత చట్నీ చేసుకున్నామో చట్నీకి తగ్గట్టుగా ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కాక పోపు గింజలు అన్నీ వేసుకొని వేగిన తర్వాత కరివేపాకు వేసి ఈ గిన్నెలో ఉన్న ఈ చట్నీలో తాలింపు వేసుకోవాలి. తాలింపులో చట్నీ వేయక్కర్లేదు, ముందే వేగింది కాబట్టి. తర్వాత కొంచెం కొత్తిమీర చల్లి తీసేసుకుంటే బీట్రూట్ చట్నీ రెడీ అన్నమాట. ఇది చాలా హెల్త్కి మంచిది. ఇందులో బీపీని కంట్రోల్ చేసే గుణం ఉంది. విటమిన్ సి, B6 ఉంటుంది. ఐరన్, మ్యాగ్నీషియం, మినరల్స్, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. ఈ చట్నీ అన్ని టిఫిన్స్లోనూ, అన్నంలోనూ తినొచ్చు. ఈరోజు ఆణిముత్యం. ఏ రోజు చేయాల్సిన పని వాయిదా వేయకుండా ఆ రోజు చేయాలి. ఆ విధంగా చేసుకుంటూ పోతే విజయాన్ని తొందరగా చేరుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.